నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానం మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. జాషువా చాప్టర్ 3 వర్స్ 7లో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉందను. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉందను. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నీకు తోడుగా ఉంటానన్న చెప్పిన దేవుడు ఎలా ఉంటానని చెప్పాడంటే, మోషేకి ఎలాగున్నానో. మోషే అనే మనుషుడు ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఎప్పటికప్పుడు ఆన్సర్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడైనా భయము, టెన్షన్ వస్తున్నప్పుడు దేవుని వైపు ఆధారపడుతూ ఉండేవాడు, దేవుని వైపు చూస్తూ ఉండేవాడు మోషే. వాళ్ళందరికీ ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దాస్యము నుండి, బానిసత్వం నుండి విడుదల చేయడానికి ఫరో దగ్గర మాట్లాడుతున్నప్పుడు, మాటకి మాట చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు, ఎదురుగా నిలబడవలసి వచ్చినప్పుడు దేవుడు ఎప్పటికప్పుడు మోషేకి తోడుగా ఉన్నాడు.
ఒక రోజునైతే ఫరో దగ్గరికి వెళ్ళాడు మోషే. ఏంటి నీ సంగతి అని అడిగాడు ఫరో. యెహోవా దేవుడు మా పక్షముగా ఉన్నాడు, ఇశ్రాయేలుని తీసుకుని వెళ్ళిపోతాం, మా దేవుడు గొప్పవాడు, మా వాళ్ళని ఇడిచిపెట్టు అని బలం కడితే మీ దేవుని గొప్పతనం ఏంటి అని అడిగితే మోషే దేవుని గొప్పతనాన్ని తన చేతిలో కర్రని ఫరో దగ్గర పాడేశాడు. అది పాము అయిపోయింది. అప్పుడు ఫరో పెద్ద నవ్వాడు. నవ్వుతున్నప్పుడు అర్థం కాలేదు మోషేకి, ఇదేంటి పాము అయితే ఈ నవ్వుతున్నాడు ఏంటంటే ఎగతాళిగా నవ్వుతున్నాడు, ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతాడు మోషే. ఫరో అంటాడు, నువ్వు ఒక్క పామును చేసావు కర్రని, మీ దేవుడు యెహోవా దేవుడు గొప్పవాడని ఒక్క పాము చేసావు, మా వాళ్ళు మంత్రాలు వేసి ఎన్ని పాములు చేస్తారో చూడంటే చూద్దామన్నాడు. ఆ గారిడి విద్య గలవారు అందరూ వచ్చి పాములను చేసేసారు మంత్రాలు వేసి. చూడండి, మంత్రానికి కూడా శక్తి ఉంది. చూడండి, మోషే చేతిలో కర్ర పాము అయింది ఫరో సంస్థానంలోనే. అక్కడ ఈ గారిడి విద్య గలవారు వచ్చి వారు మంత్రిస్తే పాములు వచ్చినాయి. ఎన్నో పాముల గద, ఆ హాల్ అంతా పాములు అయిపోయినాయి. మోషే, దేవా ఇక్కడ మనకంటే ఎక్కువ చేసేస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి? మోషేకి అర్థం కాలేదు. ఆ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, దేవా నేను సిగ్గుపడిపోతున్నాను, ఇక్కడ నీ నామము తక్కువైపోతుంది, ఇక్కడ ఏంటిది ఇన్ని పాములు అలా అయిపోయినాయి, మనది లిక్కు అంటే ఒకటే పాము ఉందంటే వెంటనే ఆ మనసు కదిలిపోయింది కదా మోషేది, దేవుని దగ్గర అడుగుతున్నాడు కదా, ఆ మనసుని దేవుడు వెంటనే చూసి దైవశక్తిని వెంటనే పంపించాడు. అప్పుడు ఏమైందో తెలుసా, అప్పుడు ఈ కర్ర పాము అయింది కదా, ఈ పాము ఏం చేసిందంటే ఈ మంత్రగాలతో చేసిన పాములన్నిటినీ మింగించింది. అది అక్కడ మోషే కర్ర జయముగా నిలబడింది. అంటే నీ ప్రయాణంలో ఆయన తోడుగా ఉన్నాడు. నీ జీవిత ప్రయాణంలో నీకు ఎప్పటికప్పుడు ఏది కావాలో అప్పుడు అది. ఇశ్రాయేలుని బయట తీసుకొచ్చిన తర్వాత మధ్యదారిలో వారికి ఆహారం లేదు, ఎలాగా మనకేమీ లేదు, ఎలాగంటే ఆకాశము నుండి మన్నా కురిపించాడు ఆయన. శుభ్రంగా చక్కగా తిన్నారు. తిన్న తర్వాత కొంచెం దూరం వెళ్ళక మళ్ళీ మనకు మంచినీళ్ళు కావాలి కదా, నీళ్ళు లేవు ఇక్కడ అంటే, దేవా నీళ్ళు లేవంటే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. అంటే మోషే ప్రయాణము, మోషే నడిపింపు ఎంతవరకు ఉందో అంతవరకు ఏం అవసరతలు ఉన్నా మోషే చిన్న ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చేసినట్టు అద్భుతాలు పంపించేవాడు. అలాగా నీకు తోడుగా ఉంటారని చెప్తా ఉన్నాడు ఆయన. ఎందుకు భయపడుతున్నావు? ఏమైపోతుందో, వెళ్ళగలదునా, చనిపోతానేమో, ఏమైపోతానో, నా భర్త ఏమైపోతాడు, నా బిడ్డలు ఏమైపోతారని భయపడిన అవసరం లేదు. మోషేకి తోడుగా ఉండినట్లుగా ఆయన నీకు తోడుగా ఉంటున్నాను చెప్పాడు. ఎప్పుడు ఏది అవసరం ఆయన తీరుస్తూ ఆకాశమందుండి నీకు ఆయన మహిమ మేఘాన్ని పంపిస్తాడు. పగలెండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని చెప్తా ఉన్నాడు. గొప్ప వాగ్దానము. మోషేకి తోడుగా ఉన్నట్లుగా అందరి ఎదుట నిన్ను ఘనముగానే ఉంచుతాడు, కానీ ఎక్కడ నిన్ను సిగ్గుపడనేయడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. వీరి పేరు జహ్రాబీ. వీరు నాగలుద్ది నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. తనకి కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన అభిషేకం చేయించుకున్న తర్వాత దేవుడు తన పట్ల కార్యం చేసి తనకి కుమారుడిని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. 3 ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టాడని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు సుభాష్ని, సేరుపల్లి నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 18 సంవత్సరాలు అయింది. గర్భసంచి మీద నీటి బుడుగులు ఉన్నాయని చెప్పి చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎన్నో మందులవి కూడా వాడారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తనకు గర్భం నిలబడిందని, ఇప్పుడు తను 9వ నెల గర్భిణీగా ఉన్నానని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఆలగడ్డ నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తె పేరు ఆనందమ్మ. తనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. వివాహం జరిగిన తర్వాత ఆ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరని అందరూ అంటుండేవారు. వారి అత్తగారు కూడా పిల్లలు పుట్టరు, థైరాయిడ్ సమస్య ఉంది కదా అని వారు అంటున్నప్పుడు మరి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనులు వాక్యం చెప్తూ మధ్యలో, మీలో ఎవరికి మనవలు కావాలనుకుంటున్నారు వారు చెయ్యి ఎత్తండి అని దైవజనులు చెప్పినప్పుడు వారు కూడా ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు చెయ్యి ఎత్తి తన ఆశను దేవుడికి తెలియచేసినప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారు. వారి కుమార్తెకు దేవుడు గర్భఫలం ఇచ్చారని వారు చెప్తున్నారు. ఇప్పుడు తను 8వ నెల గర్భవతిగా ఉన్నారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల.
నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు దీనకుమారి, భర్త పేరు ప్రవీణ్. వీరు ముత్తలూరు, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం కొరకు వారి తల్లిగారు ఇక్కడ తైలాభిషేకానికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా తన వివాహం ఘనంగా జరిగింది. అలానే తర్వాత మళ్ళీ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ఫలం ఇచ్చి నువ్వు గర్భవతి అవుతావని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. అదేవిధంగా తన గర్భం ధరించింది. గర్భవతిగా ఉండగా మళ్ళీ వచ్చి కుమారుడు కావాలని వారు అడిగారు. అడిగినప్పుడు సరే నీకు కుమారుడే పుడతాడు పో అని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు తనకి కవల పిల్లల్ని, 2 బాబులు కవల పిల్లల్ని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుకుంట, ఈనోడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. పేరు మధు సుజాత, ముళ్ళగుర్తి గ్రామం, కర్నూలు జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు.
వారు వివాహం జరిగిన తర్వాత గర్భఫలం కోసం ఇక్కడికి దైవజనుల దగ్గర తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు వారికి ప్రార్థన చేసి పంపిన తర్వాత తన గర్భం నిలబడడం, అలానే కవల పిల్లలు పుట్టారు, 2 మగపిల్లలు పుట్టారని వారు సాక్ష్యం చెప్తున్నారు. కృతజ్ఞతగా టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు వెంకటేశ్వరి. తను బ్రాహ్మణ్ కొట్కూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చింది. వివాహం జరిగి 4 సంవత్సరాలు అయినా తను గర్భఫలం పొందుకోలేదు. PCOD ప్రాబ్లం ఉండడం వల్ల డాక్టర్స్కి అది చూపించుకుంటే నీ గర్భసంచి సరిగా కనిపించడం లేదు, నీకు పిల్లలు ఎలా పుడతారని డాక్టర్స్ అన్నప్పుడు తన తల్లి ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వచ్చింది. 4 నెలలు అయిన తర్వాత 5వ నెల తన భర్త తను కలిసి ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ఫలం ఇచ్చి నీకు తప్పకుండా దేవుడు సంతానం ఇస్తాడని ప్రార్థన చేసి పంపించారు. అదే నెలలో తను కన్సీవ్ అయింది, కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాకు పెళ్ళై 9 ఏండ్లైంది, అయినా పిల్లలు లేరు. ప్రార్థనా శక్తికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు. దేవుడి ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నా పేరు ప్రేమలత, మా ఆయన పేరు లింగమయ్య.
మాది చాబోలు గ్రామము. పెళ్ళయి 3 సంవత్సరాలు అయింది. గర్భఫలం కోసం ఇక్కడికి వచ్చాను. వచ్చిన ఫస్ట్ నెలలనే గర్భఫలం ఇచ్చాడు. మంచి కుమారుని ఇచ్చాడు. యేసయ్యకి వందనాలు కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.